ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని ఆకోలి గ్రామానికి చెందిన నైతం బాబారావు 30 సంవత్సరాలు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. గత కొంతకాలంగా డయాలసిస్ ద్వారా 2 కిడ్నీలు పాడవడంతో రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న జైనత్ మండల పర్ధన్ సంఘం అధ్యక్షులు గంగా ప్రసాద్ తొలిసారి ఎన్నుకోబడిన 2 రోజులకే ఆర్థిక సహాయం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. బాబారావుకు భార్య, 2 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. బాబారావు పరిస్థితిని అర్థం చేసుకుని మానవతా దృక్పథంతో ఆసుపత్రి చికిత్స నిమిత్తం దాతలు ఆర్థిక సాయం చేయగలరని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నైతం బాబారావు నాగోరావు, ఈయనకు డయాలసిస్ ప్రాబ్లం ఉంది. 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఆయనకి నైతం కుటుంబానికి, నాగోరావు కుటుంబానికి ఆయన పెద్ద దిక్కు. కాబట్టి మేము ప్రధాన సమాజం నుంచి ఇలా ఆకులికి వచ్చి జైనత్ మండల్ ప్రధాన సంఘం నుంచి వచ్చి మాకు తోచినంత సాయం చేస్తున్నాం. కాబట్టి ఆయనకు తగినంత మెరుగైన చికిత్స కోసం ప్రతి దాతలు, ప్రతి విలేజ్ నుంచి, ప్రతి ప్రధాన సమాజం నుంచి ప్రతి ₹1 జమ చేసైనా కానీ దానికి సాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి పరిస్థితిని వాళ్ళ పరిస్థితి ఇంటి కుటుంబం చూసి కొంచెం విలేజ్ తరపు నుంచి కూడా సాయం చేయాలని కోరు